గతంలో మనం చూసాం వైసీపీ నేతలపై రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఎంపీలపై కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైసీపీకి దాదాపు 151 ఎమ్మెల్యేల బలం ఉంది. అదిగా 23 మంది ఎంపీల బలం ఉంది. కానీ ఎంపీల మీద వచ్చింది ఆరోపణలు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా ఫుల్ సింగ్లో ఉన్నటువంటి వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిచి మందలించినటువంటి దాఖలాలు లేవు. మరోపక్క విశాఖ నుంచి తీసుకుంటే అవంతి శ్రీనివాస్ ఆయన గంటసేపు వస్తావా లేకపోతే ఏంటి రా వచ్చిపో అది ఇదని చెప్పేసి ఉన్నటువంటి ఆడియో ఒకటైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆయనపై కూడా అంటే సాక్షాత్తు నాది కాదు నా గొంతు మార్ఫింగ్ చేసని తర్వాత ఆరోపణలు చేశారులే కానీ మొత్తానికి ఎవరి మాట అనేది మనం గుర్తుపట్టలేమా. కాబట్టి అవంతి శ్రీనివాస్ తర్వాత అంబటి రాంబాబు అయితే మాత్రం మా ఇల్లు దగ్గర వద్దు, మా ఇంటి దగ్గర వద్దులే, వేరే ఇంటి దగ్గరకు వస్తాం, ఏంటి ఆమె వయసు, ఎవరు మంచి ఏజ్ పర్సన్ అనే విధంగా కూడా అంబటి రాంబాబు ఆరోపణలు వచ్చాక 6 నెలలకే ఆయనకి మంత్రి అంటే ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర అయితే ఆరోపణలు వచ్చినాయో, ఏ వ్యక్తి అయితే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళకి అందలాలకు ఎక్కించాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డిపై కూడా ఆ మధ్యకాలంలో ఒక కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి ఆమెపై కూడా ఆరోపణ, ఆమె భర్త అయితే మాత్రం ఆరోపణ చేసింది. నా బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి తేల్చండి, DNA టెస్ట్ చేయండి అని చెప్పేసి ఆయన కూడా కొంత సమస్యల్లో ఇరుక్కున్నారు. ఆయనపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇక నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇక ఆయన చెప్పకరాలేదు. ఎన్ని ఎపిసోడ్లు అంటే ఒక టీవీ సీరియల్ లాగా ఎపిసోడ్ లాగా ఉంది. దువ్వాడ ఆయన భార్య వాణి, అలాగే ఆయన ప్రేయసి మాధురి, ఇక వాళ్ళ ఎపిసోడ్ చెప్పక్కర్లేదు, వాళ్ళది కొన్ని ఎపిసోడ్లు నడిచిపోయినాయి. తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీ, ఆయన రాచలేరులో ఇంకొక మరో వ్యక్తి అండి ఎంపీ స్థాయిలో ఉండి యాక్చువల్గా అది మన పార్లమెంటు సాక్షిగా కూడా మాట్లాడుకున్నటువంటి అంశాలు ఈయనైనా అందుట్లో ఉందని చెప్పేసి అక్కడ గుసగుసలు కూడా వచ్చాయి. పార్లమెంట్లోనే చర్చించుకున్నారనమాట. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాచలేరులో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు వైసీపీలో అనే విధంగా అక్కడ పార్లమెంట్లో కూడా చర్చించుకున్నారంట. గోరంట్ల మాధవ్ ఆయన చేసినటువంటి వీడియో ఒకటైతే మాత్రం బయటికి రావడం, తర్వాత ఆ వీడియోని కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో జరిగిపోయిందనే విధంగా ఏదన్నా మాట్లాడే మాటలు కూడా కావు. ఒక విధంగా చెప్పాం, మళ్ళీ తర్వాత పరుష పదజాలంతో టీడీపీ నాయకులను టార్గెట్ చేసుకుని రండిరా అనే విధంగా ఆయన వాళ్ళపై కూడా ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కనీసం సస్పెండ్ చేసాం పార్టీ నుంచి, లేకపోతే దూరం పెట్టాం, మళ్ళీ టికెట్లు ఇవ్వము వీళ్ళకి అనే విధంగా కూడా చేయలేదు. పనిష్మెంట్ అనేదే లేదు. అడ్డంగా దొరికిపోయినా సరే ఇవన్నీ కూడా వైసీపీకి సంబంధించినటువంటి సంప్రదాయాలు అనే విధంగానే రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. వైసీపీలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకు ఒక గ్రేడ్ అయితే మాత్రం ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు తప్పవు అని చెప్పేసి మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ కమిటీలు వేయటం కానీ, క్రమశిక్షణ సంఘం వేయటం కానీ, లేకపోతే ఒక్కసారి రాసలేరు అని చెప్పేసి సత్యవేడు ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో కోనేటి ఆదిమూలం ఇమ్మీడియట్గా బేషరతుగా అసలు ఎక్కడా కూడా ఆయన్ని సమాచారం కానీ ఆయన పిలిచి అడగటం కానీ అట్లాంటిది ఏం లేదు. ఇమీడియట్గా ఎక్కడున్నా సరే ఇమీడియట్గా సస్పెండ్ చేయండి పార్టీ నుంచి అని చెప్పేసి. మరి గతంలో సిట్టింగ్లు ఉన్నటువంటి వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చర్యలు తీసుకున్నారనేటటువంటి వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే మామూలు మెయిన్ ఛానల్ అవ్వచ్చు, అన్నీ వస్తున్నటువంటి సమాచారం ప్రజలకి క్షణంలో తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది. కాబట్టి గతంలో ఆరోపణలు వచ్చినా సరే ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు చర్యలు తీసుకున్నారంటే ఒక నిబద్ధతతోటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యవహారం అవ్వచ్చు, రాజకీయ వ్యవహారం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. ఇప్పుడు పొత్తులో ఉన్న భాగంగా ఒక పార్టీ ఎదుర్కొంది సమస్య అంటే మిగిలినటువంటి పార్టీల్లో రాదా? కాబట్టి ఆయనకి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం అనే విధంగా ఉంటుంది. వేస్తే వేటి వేస్తే అయిపోద్ది. 164 మందిలో ఒకళ్ళు తగ్గిపోయారు. రేపు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పి ప్రభుత్వం. కాబట్టి ఈ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు కదా. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత రేపు ప్రతిపక్షం ఉన్న 11 మంది ఒకళ్ళు వస్తే రారనుకోండి, అసెంబ్లీకి వచ్చి ఏంటి లైంగిక వేధింపులో మీ ఎమ్మెల్యేకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇదేనా మీరు చెప్పే నీతనంటే ఏం సమాధానం? కాబట్టి ఆ సమాధానం ఆ క్వశ్చన్ వాళ్ళు అడగకుండానే వాళ్ళ నుంచి ఆ నోటి నుంచి ఎవరైతే గతంలో సస్పెండ్ చేయకున్నటువంటి ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నుంచి ఈ సమస్య కనుక నోటి నుండి వస్తే మాత్రం అది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు వరద బాధితుల్ని పరామర్శిస్తూ అక్కడే విజయవాడలోనే సహాయ చర్యలు చేపడుతూనే ఒక్క ఫోన్ కాల్ తోటే సత్యవేడి ఎమ్మెల్యేపై వేటేయండి. అట్లాంటి అంటే
తర్వాత సంగతి ముందైతే సస్పెండ్ చేయండి పార్టీ నుంచి అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరు మీదుగా లెటర్ రాయటం, ఆయన సస్పెండ్ చేయటం కూడా జరిగింది. ఇది నిబద్ధత అంటే అనేది చాలా మంది చర్చించుకున్నారు. ముఖ్యంగా మహిళలకి ఎక్కువగా కొమ్ము కాస్తున్నటువంటి మహిళ పట్ల మేము ఉంటామని చెప్పేసి మహిళా అభ్యుదయానికి నాంది, మహిళకి డ్వాక్రా మహిళ అవ్వచ్చు, లేకపోతే ఇట్లా మహిళకి ఎక్కువ కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేది మహిళా ఓటు బ్యాంకు తోటి ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఉన్నప్పుడు మహిళకి న్యాయం జరగదు. ఒక మహిళ అభ్యర్థించినప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇతని వలన ఈ ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే వలన నాకు ఇబ్బంది ఉంది, నన్ను లైంగికంగా వేధిస్తున్నానని చెప్పేసి ఆమె మొర్ర పెట్టుకున్నటువంటి లెటర్ ఏదైతే ఉందో దానిపై ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుపై సత్యవేడు ఎమ్మెల్యేపై వేటు అసలు సత్యవేడు ఎమ్మెల్యే ఏంటి మూలాలు అని అంటే ఆయన వైసీపీని వచ్చినటువంటి మూలాలు. కొన్ని రోజులు ఆగి ఉన్నట్టయితే ఆయన టికెట్ ఇవ్వకపోతే ఆయన వైసీపీగానే ఉండేవాడు, వైసీపీలోనే ఉండేది. కాబట్టి మూలాలు ఎక్కడంటే వైసీపీ మూలాలు. వైసీపీ చర్యలు తీసుకుందంటే చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇట్లాంటి కలుపు మొక్కలన్నీ కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఇంకేమైనా కలుపు మొక్కలు ఉన్నాయంటే మీరు కొంచెం నిఘా పెట్టి ఉంచండి. ఎవరున్నా సరే ఈ వేటు వేయండి. ఆ వేటు వేస్తే ఇంకొంచెం ఎక్కువగా మీరు ప్రజాదరణ పొంది తెలుగుదేశం పాలన ఇంకా పుంజుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా ఇదే గమనించగలరు.